అందరికీ నమస్కారం అండి. నేను సుధా. కార్తీక పురాణం 29వ అధ్యాయనం. అంబరీషుడు దుర్వాసుని పూజించుట ద్వాదశి పారాయణం. అత్రి మహాముని అగస్త్యుల వారితో ఈ విధంగా సుదర్శన చక్రం అంబరీషునకు అభయమును ఇచ్చి ఉభయులను రక్షించి భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనం చెప్పి తిరుగు ఇట్లా ఆరంభించెను. ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై బడి దండ ప్రణామములు ఆచరించి పాదములు కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని, ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార మార్గమందున్న యొక్క సామాన్య గృహస్థుడను. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణును సేవింతును. ద్వాదశి వ్రతం చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవంతునుడై రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు. మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండుటచే తమకు ఆతిథ్యం ఇవ్వాలని ఆహ్వానించితిని. కాన నా ఆతిథ్యం స్వీకరించి నన్ను నా వంశమును పావనం చేసి కృతజ్ఞుడు చేయుడు. మీరు దయాహృదయులై ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా నా గృహమునకు ఇచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూసి భాగ్యం నాకు కలిగినది. అందులకు నేను మీకు ఉపకారము మరవలేకున్నాను. మహానుభావ, నా మనస్సంతోషముచే మిమ్మిట్లు స్తుతింప చేయుచున్నాను. నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంబట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదపద్మములు కడుగుచున్నాను. తమకు ఎంత సేవ చేసినను ఇంకా రుణపడి ఉండెదను. కాన ఓ పుణ్యపురుష, నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ బోటి మునిశ్రేష్ఠుల యందున్న శ్రీమన్నారాయణు యందున్న మనసు గలవాడనై ఉండునట్లు నన్ను ఆశీర్వదించండని ప్రార్థించెను. సహపంక్తి భోజనమునకు ఆహ్వానించెను. ఈ విధంగా తన పాదములపై బడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడెదరో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారం చేయుదరో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. నీవు నాకు ఇష్టుడవు, తండ్రితో సమానము అయినావు. నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడి వగుట వలన నీకు ఆయుక్షీణం కలుగును. అందుచే నేను నీకు నమస్కరించుట లేదు. నీవు కోరిన ఈ స్వల్ప కోరిక తప్పక నెరవేర్చెదను. పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవగు నీ మనస్తాపమును కలుగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని. నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కు అయితివి. నీతో భోజనం చేయుట నా భాగ్యముగాన మరొకటి యగునా అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభిష్టం ప్రకారం పంచభక్ష పరమాన్నాలతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను. ఈ వృత్తాంతం అంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినంబున జరిగినది. కాన ఓ అగస్త్య మహాముని, ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్యము గలదో గ్రహించితివి గదా. ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున్న శేషశయనంపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండెను. కనుకనే ఆ రోజుకంతటి శ్రేష్టత కలిగి ఉన్నది. ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములతో పంచదానములు చేసినంత ఫలమును పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పగలంతా ఉపవాసం ఉండి హరినామ స్మరణ సంకీర్తన గడిపి ఆ రాత్రంతా పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణ ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనం చేయును, అట్టి వాని సర్వ పాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలై పోవును. ద్వాదశి దినమున శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినము కాన ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా యున్నెను. ఆ గడియలు దాటకుండానే భుజింపవలెను. ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండును చేయవలెను. ఏ ఒక్కటిను విడవకూడదు. శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేష్ఠకరమైనది. దాని ఫలితం గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు. మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నది, అయినను అదే గొప్ప వృక్షమై విధముగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెమైన పుణ్యమైనను అది చాలా పాపములను దూరం చేసి యమదూతల పాలు కానీయక కాపాడును. అందులకే ఈ కార్తీక మాస వ్రతం చేసిన దేవతలేగాక సమస్త మానవులు తరింతురు. ఈ కథను ఎవరు చదివినా లేక వినినా సకల ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్త్యునికి బోధించిరి. 29వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.